తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో చెరువుల అభివృద్ధి సంరక్షణపై దృఢమైన సందేశం ఇచ్చారు. ఆయన స్పష్టం చేస్తూ చెరువులను ఆక్రమించి అనధికార నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంబర్పేటలో కనుమరుగైన బతుకమ్మ కుంటను హైడ్రా ఆధ్వర్యంలో సుమారు 7,000 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రిని మహిళలు బతుకమ్మలతో ఆహ్వానించారు. హైడ్రా చేసిన కృషిని ఆయన ప్రశంసిస్తూ నగరాన్ని వరదల నుండి కాపాడేందుకు చెరువుల అభివృద్ధి కోసం సంస్థను ముందుకు తీసుకొచ్చామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగానే రాష్ట్రంలో అనేక నగరాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్ లో కూడా 2 సెంటీమీటర్ల వర్షానికి నగరం స్తంభించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వర్ష విపత్తుల ప్రభావాన్ని తగ్గించడానికి చెరువులు, కుంటల సంరక్షణ అత్యవసరమని ఆయన అన్నారు. అంతేకాకుండా మూసీ నది సుందరీకరణకు ప్రజలు సహకరించాలని కోరుతూ నిర్వాసితులకు పక్క ఇల్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు. పేదల కోసం బతుకమ్మ కుంట నిర్మించాం, చెరువులను కబ్జా చేస్తే ఒక్కొక్కరి తాట తీయటం తప్పదు. అంబర్పేట బతుకమ్మ కుంటకు VH పేరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.